ఆటం బాంబ్ నేడు హైడ్రోజన్ బాంబ్ ఓటు చోరీ అంశంపై రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో వేలాది ఓట్లను నకిలీ లాగిన్ల ద్వారా తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ఓట్లు తొలగించారని చెప్పారు. అయితే రాహుల్ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఓట్లు తొలగించే ఛాన్సే లేదని స్పష్టం చేసింది. రాహుల్ మతిలేని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. నకిలీ లాగిన్లతో ఓట్లు తొలగించడం సాధ్యమేనా? ఈసీ ఏం చెప్తుందో ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాం. ఈరోజు గెస్ట్లు పెంటపాటి పుల్లారావు గారు అనలిస్ట్ జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. అలాగే వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నుంచి జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పండి, అసలు ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ తాజాగా పేల్చిన హైడ్రోజన్ బాంబు పేలిందా తుస్మందా? మీరేం చెప్తారు, ఎలా భావిస్తారు? గుడ్ ఈవినింగ్ న్యూస్ వెబ్సైట్ తోటి ప్యానెల్స్ కు మీకు స్పెషల్ నమస్కారం. ఈ రోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఓటు చోరీ అనేది భారతదేశంలో ఎవరు నమ్మని పరిస్థితిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు స్టేట్మెంట్ లో రజోరా మహారాష్ట్ర కాన్స్టిట్యున్సీ లో 6,850 ఓట్లు చోరీ జరిగిందనేది, దాంతో పాటు హర్యానా కర్ణాటకలో కూడా జరిగిందనేది గౌరవ రాహుల్ గాంధీ గారి వాదన. నేనేమో బీఆర్ఎస్ పార్టీగా ఏమడుగుతున్నామంటే, ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా, ఎమ్మెల్యే ఎలక్షన్లు పెట్టినా, ఎంపీ ఎలక్షన్లు పెట్టినా కూడా ఒక బిఎల్ఓ లెవెల్లో ఒక మండల స్థాయి ఎలక్షన్ ఆఫీసర్, ఒక నియోజకవర్గం ఎలక్షన్ ఆఫీసర్, ఒక జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఒక గ్రామంలో ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త గాని, బీజేపీ కార్యకర్త గాని, బీఆర్ఎస్ కార్యకర్త గాని ఎలక్షన్ బిఫోర్ చూసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే, నేను డెప్త్ గా అనాలిసిస్ చేసిన వ్యక్తి ఏం చెప్తున్నానంటే, మనకు కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి ర్యాండమ్స్ దొరుకుతున్నాయి. మనకు ఇవాళ వివిటి ప్లాట్లు గానీ, ఈవీ మిషన్స్ గానీ మనకు ర్యాండమ్స్ దొరుకుతాయి. ర్యాండమ్స్ ఏంటి అంటే, చాలా మందికి అర్థం కాని ఎలక్షన్ ఏంటంటే, మనకు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీకి వచ్చినటువంటి ఈవీఎంల లిస్ట్ లో ఒక 10 ఈవీఎంలు వస్తే మనకు బిఫోర్ ఎలక్షన్ రోజే ఆ 10 ఈవీఎంల నెంబర్లు చూపిస్తారు. మనకు ఈ ఈవీఎం నెంబర్లు ఈ పలానా బూత్కు వచ్చినాయి, ఇవి రేపు మార్నింగ్ మీరు ఎలక్షన్ టైంకి వెళ్ళేసరికి చూసుకోండి అని. అంటే ఆ 10 ఎలక్షన్ ర్యాండమ్స్ లో ఎవరైనా బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, ఈ బీజేపీ అయినా రాసుకుంటారు. అక్కడ ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడు, ఎలక్షన్ ఏజెంట్ రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, రేపు మార్నింగ్ బూత్కి వెళ్తాం మనం, ఎలక్షన్ ఏజెంట్ బూత్ కు. అక్కడ నిన్న చూపించినటువంటి మిషన్లు, ఈవీఎంలు, వివిటి ప్యాట్ల నెంబర్లు టాలీ చేసుకుంటాం. టాలీ చేసుకున్న తర్వాత మనం ఓకే అంటేనే ఎలక్షన్ ఆఫీసర్, ప్రొసీడింగ్ ఆఫీసర్ ఎలక్షన్ ఓకే చేస్తారు. అక్కడ ఎలక్షన్ ఓటు వేయడం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మొదలుకొని వివిఐడి ప్యాట్లు కూడా సేమ్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఓటుకు చోరీ జరిగిందనే రాహుల్ గాంధీ గారి వాదనలో సుప్రీంకోర్టు గాని, ఈసీ గాని వాళ్ళు చూపెట్టారు. అసలు వాళ్ళు కౌంటర్ లేకుండా చెప్తున్నారు. ఒకవేళ మీరు అట్లాంటిది ఏమైనా ఉంటే సుప్రీంకోర్టు గాని, ఈసీ గాని మీరు అఫిడవిట్ ఇవ్వమని చెప్తే అఫిడవిట్ కూడా ఇవ్వట్లేదు. అంటే రాహుల్ గాంధీ గారు చేసే వాదనలో కరెక్ట్ లేదనిపిస్తుంది. నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కడ ఎలక్షన్ జరిగినా, మండలంలో జరిగినా, మున్సిపల్ లో జరిగినా, గ్రామంలో జరిగినా కూడా వివిటి ప్లాట్లు, వివి8 ప్లాట్ ఉంటుంది, ఈవీఎం ఉంటుంది. దానికి ముందే మనకు క్లారిటీ ఉంటుంది. బిఎల్ఓ లెవెల్లో చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనం ముందే ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని పోల్ అవుతున్నాయి, ఎన్ని పోల్ కావట్లేదు, అసలు మా ఓటర్స్ ఎవరున్నారు అనేది టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అందరూ చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేనేమంటుంటే, ఈ ర్యాండమ్స్ లో వెళ్లే వాళ్ళకి అనుభవం ఉంటుంది. వట్టిగానే వేగా ఎలక్షన్ కమిషన్ ఈ 6,850 ఓట్లు తీసుకొచ్చింది, అవి డిలీట్ చేసిందంటే, ఒకవేళ అట్లాంటిది జరిగిందంటే రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు కానీ, ఎలక్షన్ కమిషన్ అయినా అఫిడవిట్ ఇచ్చేస్తే దాని మీద క్లారిటీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికైనా ఎక్కడైతే ఓటు చోరీ జరిగిందో ఆ కాన్స్టిట్యున్సీలో, ఆ విలేజ్ లో జరిగినటువంటి ఓటర్ లిస్టు తీసుకొని ఎక్కడ పోల్ జరిగింది, ఎవరు ఓటేశారు, ఈవీఎం లో ఎవరేశారు, వివిటి ప్యాట్ లో ఉందా, అసలు ఆ గ్రామంలో అతనికి ఓటు ఉందా, ఈ దొంగ ఓట్లు అనేది తేలిపోవడానికి ఈజీ కనబడుతుంది. ఆ స్థాయిలో చేయడం లేదు. ఎందుకని ఇప్పుడు వట్టిగా వేగ్గా అనడం వేరు, మన స్థాయిలో ఒక బిఎల్ఓ లెవెల్లో, ఒక ఈవీఎం లెవెల్లో, ఒక మండల ఎలక్షన్ ఆఫీసర్ స్థాయిలో, ఒక జిల్లా ఎలక్షన్ స్థాయిలో ఈజీగా చూసుకోవడానికి ఉంటుంది. మరి అది ఎట్లా జరిగిందనేది రాహుల్ గాంధీ గారు చెప్పలేకపోతున్నాడు. ఒకవేళ జరిగిందంటే ఎట్లా జరిగింది, ఎవరు డిలీట్ చేశారు, ఎవరు ఎంట్రీ చేశారు, ఎంట్రీ ఎందుకు జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అగెనిస్ట్ గా చేయలేదు. ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ దొంగ ఓటు 5,000, 10,000 ఒక కాన్స్టిట్యున్సీలో వచ్చినా అవి తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్లుంటుందంటే, ఇవి మా విలేజ్ లో లేవు, ఇవి మా మండల హెడ్ క్వార్టర్ లో లేవు, ఇవి మా మున్సిపల్ లో లేవు, ఇగో ఫలానా ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది, ఫలానా వాళ్ళు మా కాలనీలో ఉంటారు, ఇగో ఇది సీరియల్ నెంబరు, ఇది బూత్ నెంబరు, ఇది ఎపిక్ నెంబర్ అని రైట్ ఉంటుంది. అది లేకుండా మనం నిరాధారమైన ఆరోపణ చేయడం కూడా తప్పు. ఒకవేళ తప్పు జరిగిందంటే ఎలా తప్పు జరిగిందనేది రాహుల్ గాంధీ గారు చెప్పట్లేదు. ఇప్పటికీ 3 నెలలుగా బీహార్కి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, అక్కడ స్లాడ్ ఏంటి చూపించినా, ఈవీఎం చూపించినా కూడా ఆ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
ఇవ్వలేకపోతున్నాడు. ఏ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు? ర్యాండమ్స్ ఏం జరిగినవి, ఈవీఎం మిషన్ నెంబర్లు ఎంత, ఏ మిషన్ లో ఓటు దొంగ ఉన్నాయి, ఏ ఓటర్ లిస్ట్ లో ఉన్నాయి, ఇపిక్ నెంబర్ ఎంత, పేరు ఒక పేరు చూపిస్తున్నాడు, ఇది షో చేసి పంపిస్తున్నాడు. మీరు ఇపిక్ నెంబర్ తో సహా, సీరియల్ నెంబర్ తో సహా, మండలం ఉన్న మండలం, తాలూకా ఉన్న తాలూకా, జిల్లా ఉన్న జిల్లా, ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు, మండల్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అక్కడ తప్పు ఎవరు జరిగింది, ఎంట్రీ ఎట్లా తప్పు జరిగింది. ఒకవేళ ఎంట్రీ తప్పు జరిగినా కూడా ఆ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఈజీగా పసిగట్టి దానికి డిలీట్ చేయడం ఛాన్స్ ఉంటుంది. అంటే ఓటుకు ఓటు చోరీ జరిగిందంటే ఆ ఇపిక్ నెంబర్ తో సహా, ఫోటోతో సహా రావాలి. రావట్లేదు. నేనేం చూసినా, చాలా మొన్నటికి మనం చూసినా, ఈ రోజు చూసినా, ప్రతిదీ ఎక్కడైతే రజోరాలో జరిగినటువంటి మహారాయ ఎలక్షన్ లో 6,850 ఓట్లు నేను ఇలా చూస్తే రావడం లేదు. కానీ తప్పెక్కడ జరిగిందనేది రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ కు ఒక అఫిడవిట్ ఇవ్వాలి, సుప్రీం కోర్టుకు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఇస్తే దాన్ని ఎంక్వైరీ అడుగుతుంది. సార్ రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేస్తున్నాడు, ఆ ఆరోపణ వాస్తవమా కాదా అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, సుప్రీంకోర్టు చెప్పాలి. ఇప్పుడు 19 జీవో వచ్చింది ఒకటి, 1933, 1940, 1960. మనకు స్వాతంత్రం రాకముందు నుంచే ఓటు ఎవరేసిర్రు, ఇప్పుడు ఎవరు వేస్తున్నారు అనే మొత్తం అంశాలు తీసుకుంటే అసలు ఇపిక్ నెంబర్ తో సహా, ఫోటోతో సహా బయటపడుతుంది. అది వీవీటీ ప్యాట్లైనా, ఈవీఎంలైనా. మరి ఆ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఎందుకు చెప్పలేకపోతున్నాడు అనేది మా బిఆర్ఎస్ అడుగుతున్నది. ఒకవేళ తప్పు జరిగింది అనుకోండి, ఏ ఓటర్ లిస్ట్ లో జరిగింది, ఏ ఇపిక్ నెంబర్ లో జరిగింది, దాని సీరియల్ నెంబర్ ఎంత, ఆ గ్రామం ఏది, దాని బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు, మండల్ లెవెల్ ఆఫీసర్ ఎవరు, క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే ఇది నిరాధారమైన ఆరోపణ అనేది కూడా చెప్పలేకపోతున్నాడు. అది బిఆర్ఎస్ మేము గట్టిగా క్వశ్చన్ వేస్తున్నాం. ఈ డెమోక్రసీలో జరగాల్సిన పాలసీ మ్యాటర్ లో జరగలేకపోతున్నాడు అనేది మా బాధ. రైట్. ఇక జితేందర్ గారు కాంగ్రెస్ నుంచి, పల్నాటి వెంకట్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు డిబేట్ అండి. ఇక ముందుగా పుల్లారావు గారిని అడుగుదాం. పుల్లారావు గారు, ఇప్పుడు కర్ణాటకలో ఓట్ల చోరీ ఆరోపణలు అనేవి రాజకీయ వ్యూహమా లేకపోతే నిజంగా సమస్య ఉందంటారా? ఏం చెప్తారు? ఒకటి ఇది ఉన్నదంటే ఇందాక మిత్రుడు మాట్లాడినట్టుగా ప్రూఫ్ కావాలి. ఒకటి, అంత ఎలక్షన్ చోరీ అంత మంచిదే, తప్పు కాదు. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక అపోజిషన్ లీడర్ చెప్తున్నాడంటే అది మనకి మంచిది. నరేంద్ర మోడీ గారు ఉన్నందుకు అపోజిషన్ ఉండాలి, రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు అపోజిషన్ ఉండాలి, చంద్రబాబు నాయుడు అపోజిషన్ ఉండాలి. అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ పనిచేయదు. ఇష్టం వచ్చినా చేస్తారు, అంతవరకు వెల్కమ్. కానీ ఏమవుతుందంటే ఈ వేళ 24 గంటలు మీడియా ఉన్నది, 24 అవర్స్ మీడియా ఉన్నది, సోషల్ మీడియా ఉన్నది. అటెన్షన్ మైండ్ ఉన్నదో దాని మీద బీహార్లోనే లేదు, అయిపోయింది. ఏంటంటే పొలిటికల్ గా ఒక ఇష్యూ తీసుకుని రేస్ చేసాక మూవ్ ఆన్ అయిపోవాలి, లేకపోతే దానికి నెగిటివ్ వస్తుంది. కొన్ని రోజులు పోయాక ఏం లేదంటారు. సో ఆ జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇష్యూ చూస్ చేసావు, చెప్పావు, బాగా ఉన్నది, మూవ్ ఆన్. ఇంకా ఎప్పుడైతే కోర్టుల వరకు వచ్చేస్తుందో ఇక ఇష్యూ రాజకీయంగా ఉపయోగమా? చూడండి, ఇప్పుడు ప్రభుత్వం ఒక ఇష్యూ ఏదో తప్పు చేస్తుంది హైదరాబాద్లో, తెలంగాణలో టీఆర్ఎస్ రేస్ చేస్తున్నారు. ఇంక రోజు అదే పట్టుకుని ఉంటారు కదా, రేపు ఇంకో ఇష్యూకి వెళ్తున్నారు. తర్వాత ఏంటంటే ఆయన మంచి అభిప్రాయంతో ఉన్నాడు, చెడ్డని నేను చెప్పను, కానీ సలహా తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు ఉన్నారు, ఇవాళ కూడా ఉన్నారు. దేశం ప్రధానమంత్రి ఈక్వల్ నాయకులు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఈవేళ కూడా చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు, ఎన్నో చూశారు. వాళ్ళు కన్సల్ట్ చేయాలి, చేసి ముందరికి వెళ్ళాలి. అది ఎవరు కనపడట్లేదు నాకు. ఇప్పుడు వచ్చిన మిత్రుడు మనకు చెప్తాడేమో, కాంగ్రెస్ నాయకుడు మనకి ఏ రకంగా వాళ్ళు చేస్తారు. ఏముందంటే ఇది పాత ఇష్యూ అయిపోయింది కాదండి. ఓట్ల దొంగతనం అయిపోయింది అంటే ఓట్ల దొంగతనం కరెక్టే, డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నారు. ఎవరు కొంటలేదో నేను అడుగుతా. మన ప్యూర్ ఎలక్షన్ సిస్టమ్ అసలు ప్యూర్ కాదు, చాలా ఇంప్యూర్. అక్కడ ఉన్న 3 మిత్రులు అడగండి, ఓట్లు కొంటున్నారా లేదా. కొంటలేదంటే నేను ఒప్పుకుంటా, కొంటున్నారు. అంటే పుల్లారావు గారు, ఇప్పుడు కర్ణాటకలో వేలాది ఓట్లను నకిలీ లాగిన్ల ద్వారా తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ లో ఓట్లను తొలగించడం అసలు సాధ్యమంటారా? పాసిబుల్. ఎందుకంటే అక్కడ కర్ణాటకలో 224 ఎమ్మెల్యేలు ఉన్నారు. 224 ఎమ్మెల్యేలు ప్రతి కాన్స్టిట్యున్సీ పోటీ చేసేది ఎక్స్ఎమ్మెల్యే, ఎమ్మెల్యే. అది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. మీకు ఆశ్చర్యపోతారు, 60 సంవత్సరాల నుంచి నెగ్గిన ఎమ్మెల్యే దేవన్గిరిలో ఉన్నారు, 92 ఏళ్ళ మనిషి, కాంగ్రెస్.
62 సంవత్సరాల ఎమ్మెల్యే, 65 సంవత్సరాల అలాంటి వాళ్ళు ఓటు చోరీ అవుతుందా? అది ఒప్పుకుంటారా? ప్రతి ఓటర్ తెలుసు వాళ్ళకి. అది మన చేయిలో ఏమున్నదో మనకు తెలిసినట్టుగా తెలుసు. ఎందుకు అవుతుంది? అది గెలవాలి, మంత్రులు అవ్వాలి, చేసే పనులు చేసుకోవాలి. ఎలాగవుతుంది? ఇది ఏదో 1952 ఫస్ట్ ఎలక్షన్లో ఎలాగ జరిగింది చెప్తారు. మనం ఏం చూసామో 57లో 62 వరకు ప్రజలకి కాగితం ఇచ్చారు, బ్యాలెట్ బయటికి తీసుకొచ్చారా, నీకు ప్లేట్ బిర్యానీ ఇస్తాం, రూపాయి ఇస్తామంటే బయటికి తీసుకొచ్చి ఇచ్చేస్తే 50-100 తీసుకెళ్లి డబ్బాలో వేసేవారు. అలాంటి ప్రజలు ఎక్కడన్నా ఉన్నారా ఈవేళ? ఎక్కడన్నా భారతదేశంలో 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, ఎక్కడన్నా ఉన్నారా? సో నేనేమంటున్నానంటే రేస్ చేయటం చెడదు కాదు, ప్రూఫ్ చాలా కష్టం. అండ్ ఎవరికాలు చూసుకుంటా తర్వాత ఇష్యూలో చేదొచ్చేస్తాడు. రోజు చెప్పగానే చేదొచ్చేస్తాడు. ఇప్పుడు బీహార్లో ఇష్యూ అయిపోయింది కదా, ఇంకెవరు పట్టించుకోవట్లేదు. కూర్చోరి ఎక్కడ ఏంటనో డ్రామాగా అయిపోయింది, ఇంకా మళ్ళీ వెళ్ళి చెప్తే ఎవరు వినరు. అందువల్ల ఆలోచించుకోవాలని నేను చెప్తున్నా. తర్వాత మన ప్రజాస్వామ్యమే దొంగతనం అయితే ఏం మిగిలింది ఇంకా మన ఇంటికాడ? ప్రజాస్వామ్యమే గొప్ప మన భారతదేశం. నేపాల్ చూస్తున్నాం, బంగ్లాదేశ్ చూస్తున్నాం, పాకిస్తాన్ చూస్తున్నాం, శ్రీలంక, మాల్దీవ్స్, పక్కన బర్మా. అన్నిటికంటే పవిత్రంగా ఏదో మెయిన్ థింగ్ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఓడిపోయాక శాంతిపూర్వకంగా కొత్త వాడికి పవర్ అప్పచెప్పడం, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్. అది జరుగుతుంది కదా ఇక్కడ. అన్ని లోపాల్లో జరుగుతుంది కదా, మర్యాదగా జరుగుతుంది కదా. అందువల్ల నేను ఇది ఇష్యూ నేనే తప్పట్లేదు. అపోజిషన్ లీడర్ రేస్ చేయాలి, లేకపోతే హద్దులో ఎవరు పెడతారు? ఒక ముఖ్యమంత్రిని మీరు పెట్టగలరా, నేను పెట్టగలనా? అపోజిషన్ లీడర్ పెట్టాలి. నరేంద్ర మోడీ గారు చాలా మంచి పనులు చేశాడు, కాదన్నా, గొప్ప వ్యక్తి కొనేస్తారు. కానీ ఎవరు హద్దులో తీసుకొస్తారు, ఎవరు అకౌంట్లో తీసుకొస్తారు? నువ్వు చేసేది ఏంటంటారు? ధరలు పెరుగుతున్నాయి, రైతులకు లేవని అడిగేది అపోజిషన్ లీడర్ అడగాలి. కానీ ఈ ఇష్యూలో చేదేమన్నా వచ్చేసిందా? డిమనిషింగ్ రిటర్న్స్ అంటే చెప్పే కొద్ది తక్కువ వాల్యూ అయిపోయిందా ఈ అలిగేషన్? డిమనిషింగ్ రిటర్న్స్ రోజు చెప్తా ఉంటే ఇంక వినిపించుకోవట్లేదు లేదా? ఆయన ఆలోచించుకోవాలి. ఆ డిమినిషింగ్ రిటర్న్స్ ఆ లైన్ రాకుండా చెప్పేసి వెళ్ళిపోతే అయిపోయి. ఇప్పుడు అక్కడ ఎవరైనా పోటీ చేసిన వ్యక్తి ఉంటే ఎమ్మెల్యేకైనా అన్ని ఓటర్లు ఎక్కడున్నాయో తెలుసుకుంటారు, ఉంటాయి, కలుపుతారు, తీస్తారు, అందరికి తెలిసిందే. సో ఇది కొంచెం నేను ఈ ఇష్యూ అంత ఉపయోగమా? ఎందుకంటే దేశంకి ఉపయోగం లేదు, ఒప్పుకోరు. ఇంకంతా దొంగతనం అంటే కష్టం. జడ్జెస్ అంతా మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అంటే ఇంకేం మిగలదు దాకా. సో ఆలోచించుకోవాలని నేను భావిస్తాను. రైట్. ఇక జితేందర్ గారు, ఇప్పుడు గతంలో ఫేక్ ఓట్లు చేర్చారని ఆరోపించిన రాహుల్ ఇప్పుడు కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తీసేశారని ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి ఎన్నికల సంఘంలో ఏం జరుగుతోంది, ఏం చెప్తారు? వారందరికీ నమస్కారం అండి, మీకు జీ న్యూస్ ప్రేక్షకులందరికీ. ఒకటండి, విపక్ష నాయకుడుగా ఈ రోజు ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళకు ప్రభుత్వం ఏర్పడింది, విపక్ష నాయకులుగా రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ప్రజల సమస్యల్ని ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు ముంగట పెట్టడం తప్ప ఎందుకు ఇంతగానం బాధ? ఇప్పుడు ఈసీని కూడా ఒకటి అడుగుతున్నాము. ఇప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా పలానా ఏరియాలో ఈ ప్రాబ్లం జరుగుతుంది అన్నప్పుడు దానికి ఒక కోరి చేయాలి కదా. దాన్ని మేము చూస్తాం చేస్తామని చెప్పకుండా పొలిటికల్ వ్యక్తుల్లాగా వాళ్ళు మాట్లాడడం అనేది కొంత బాధాకరం ఉన్నది. ఆ విషయం అయితే నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే పర్సూ చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషనరు మీటింగులు పెట్టి, ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి, మీరు ఇది చేయండి అది చేయండి అంటే సమస్య అక్కడ ఉందండి, వెళ్ళండి, చూడండి. ఈ విధంగా అనేక రాష్ట్రాలు ఈ విధంగా అన్యాయం జరిగింది, అనేక రాష్ట్రాలు మేము కోల్పోయినాం అన్నట్టుగా ప్రూఫ్ తో సహా కర్ణాటకలో జరిగినటువంటి సంఘటనలు చూపించడం జరిగింది మా నాయకుడు. మరి మిగతా రాష్ట్రాలలో కూడా ఆ విధంగానే ఓడిపోయినాం అన్నట్టుగా మాకు అభిప్రాయాలు ఉన్నాయి. అవి మరి దాన్ని తెల్లం చేయడానికి మరి ఈసీ అనేది పూనుకోవాల్సిన అవసరం ఉంది. మరి దానికి ఎందుకు బీజేపీ వాళ్ళు స్పందిస్తున్నారండి? మరి మాకు అదొక రైట్ అదండి. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు పక్షాన, మా ప్రజల పక్షాన, కాంగ్రెస్ కార్యకర్త ఓట్ల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడతారు తప్పకుండా. దాన్ని క్లారిటీ ఇచ్చి అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఉన్నాయి ఆ ఓట్లు, ఎందుకు అయినాయని. అది చనిపోయిన ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్కరి ఇంటి పైన 50 ఓట్లు, 100 ఓట్లు. ఇంకా ఎక్కడున్నామండి మనము? 10 సంవత్సరాల నుంచి పరిపాలన ప్రవహిస్తున్నటువంటి బీజేపీ
కానీ మిగతా ఎలక్షన్ కమిషన్ కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంది కదండి. అంటే ఏంటి, ఎన్నికల సంఘంపై రాహుల్ వరుసగా ఆరోపణలు చేస్తున్న ఈసీ ఎందుకు సీరియస్ గా స్పందించట్లేదు? ఆన్లైన్ లో ఓట్ల తొలగింపు అసలు ఛాన్సే లేదని ఎన్నికల సంఘం క్లారిటీ ఇస్తోంది కదా. అది కాదండి, ఈ రోజు ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ తో చేసింది అన్నట్టుగా చెప్తున్నారు కదండి అక్కడ క్లియర్ గా, అవన్నీ ఓట్లు తీసివేయడం జరిగిందని. కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ విధంగా ఒకటే కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లు, మరి ఇది అన్యాయం కదండి. ఒకటే ఓటుపై 50, ఒకటే ఇంటిపై 50 ఓట్లు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించాలండి. స్వీకరించి అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసి దాని మీద ఒక కమిటీ వేసి తేత తెల్లం తేల్చి రాహుల్ గాంధీ గారికి తప్ప, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు తప్ప అని తేల్చాల్సిన బాధ్యత అనేది ఎలక్షన్ కమిషన్ ఉంది కదండి. ఎందుకు తేల్చట్లేదు? వాళ్ళు తేల్చాలి కదా. వాళ్ళు ప్రతిదీ ఎందుకు దాన్ని రాజకీయ పార్టీ లాగా తీసుకోవడం ఎందుకండి? వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు కాదు కదా. వాళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి స్థానంలో పనిచేస్తున్నారు కదా. వాళ్ళు చూడాలి కదా అది. రైట్ వెంకట్ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల చోరీ ఆరోపణలు పూర్తిగా ఆధారం లేనివే అంటున్నారు. మరి మీరు ఎలాంటి ఆధారాలు నిరూపిస్తారు దీంట్లో? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ప్రజలందరికీ నమస్కారం. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకొచ్చిన ఏదైతే ఓట్ చోరీ అని చెప్పి బీహార్ అంతా తిరుక్కుంటూ ఓటు చోరీ చేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక వైపు నుండి ఆయన కంటే ముందే, రాహుల్ గాంధీ కంటే ముందరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సరాన్ని తీసుకొచ్చి అక్కడ దొంగ ఓటర్లు ఏవైతే ఉన్నారో, బంగ్లాదేశీలు గాని, రోహింగ్యాలు గాని, బయట దేశాల నుంచి ఎవరైతే వచ్చి స్థిరపడ్డారో వాళ్ళ ఆధార్ కార్డు కానీ, లేకపోతే పాన్ కార్డు కానీ, మిగతా కార్డులన్నీ కూడా తీసుకొని ఓటర్ గా నమోదు చేసుకొని ఓటు బ్యాంకు సాధించుకొని, అలాంటి వాళ్ళు రేపొద్దున మనకి ఒక గండంగా ఉంటారనే ఆలోచనతోటి డెఫినెట్ గా వాటి తీసేస్తుంటే ఒక వైపు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, మన ఓటు చోరీ జరిగింది అంటాడు. ఓటు చోరీ జరిగితే ఒకవేళ నిజంగానే దానికి మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేయాలి. మీరు చెప్పాలి అక్కడ నిజంగానే ఓట్లు ఉన్నాయి, ఓట్లు ఉన్నాయి, లేకపోతే మిగతా వాళ్ళందరూ వచ్చి దాంట్లో చేరీరు, ఓట్ల లిస్ట్ లో ఉన్నారని చెప్పి వాళ్ళు తీసేయాలని మీరు చెప్పాలి. ఓటు చోరీ అలాంటి ఒక వైపు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తా ఉంటే మళ్ళీ మీరేంది నాకు అర్థం కాదు ప్రవచనాలు చెప్పుకుంటూ దేశమంతా బీహార్ అంతా తిరుగుకుంటూ ఓటు చోరీ జరిగింది అంటారు. మీరు రాహుల్ గాంధీ మాట్లాడే మాటల్లో అర్థం కూడా లేదు. ఒక బేస్లెస్ ఎలిగేషన్స్, ఒక కనీసం సెన్స్లెస్ గా మాట్లాడుతా ఉన్నారు. ఏమన్నారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూటుగా ఒక ప్రశ్న అడిగింది. కర్ణాటకలో నిజంగానే అలంద నియోజకవర్గంలో జరిగితే మీకు ఏం చెప్పారు? ఎలక్టరల్ ఆఫీసరు క్లియర్ గా ఒక క్వశ్చన్ అడిగారు, మీ దగ్గర కాంప్రహెన్సివ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఉంటే మాకు సబ్మిట్ చేయండి, మేము దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాం, ప్రాసిక్యూట్ చేస్తామని కూడా చెప్పింది. కానీ మీరు దాన్ని పట్టించుకోకుండా, ఎవిడెన్స్ ఇవ్వకుండా, కనీసం ఎఫిడవిట్ ఇవ్వకుండా మీరు పారిపోయిన సంగతి కనపట్లేదా? మరి రాహుల్ గాంధీ ఎందుకు పారిపోతా ఉన్నారు? మీ దగ్గర నిజంగానే ఎవిడెన్స్ ఉంటే, ఎపిక్ నంబర్ ఉంటే, ఓటర్ లిస్ట్ లో ఉంటే మీరు డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా సబ్మిట్ చేయాలి. ప్రతిసారి ఎన్నికల సంఘాన్ని రక్షించడం బీజేపీ బాధ్యతగా ఫీల్ అవుతుందని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈసీ స్వతంత్రంగా పనిచేస్తుందని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? బీజేపీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం ఏంది నాకు అర్థం కాదు, చెప్పండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ స్వతంత్ర సంస్థలు ఉన్నాయి, ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయి, సిబిఐ గానీ, ఈడీ గానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగ పరిధిలో పనిచేస్తాయి. కాంగ్రెస్ కి గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ, రాహుల్ గాంధీ కనపడేది ఓన్లీ బీజేపీ పార్టీ. బీజేపీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడైతే నిజంగానే డబుల్ ఓట్స్ ఉన్నాయో, లేకపోతే అన్వాంటెడ్ ఓటర్స్ ఎవరు వచ్చి బయట దేశాల నుంచి వచ్చారు వాళ్ళని తీసేసుకుని వీళ్ళకి బాధ ఎందుకు? వీళ్ళు ఓడిపోతున్నారని భయమా? వాళ్ళని ఉపయోగించుకొని వీళ్ళు ఓట్లతోటి గెలుద్దాం అనుకుంటారా? ఏ విధంగా 2004 నుంచి 2014 వరకు ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదా వీళ్ళ కింద పనిచేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం కింద పనిచేసింది. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? మొన్నటి వరకు ఎందుకు అడగలేదు? పోనీ 10 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు? నేనేమంటున్నానంటే, రాహుల్ గాంధీకి ఒకటి పట్టుకుంది. ఆయన వాళ్ళ పార్టీలో పెద్ద సీనియర్ లీడర్లు ఉన్నా కూడా, పుల్లారావు గారు చెప్పినట్టుగా ఎంత పెద్ద లీడర్ ఉన్నా వాళ్ళందరికీ తెలుసు. కానీ రాహుల్ గాంధీ పట్టుకుంది ఏంటంటే, దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు వచ్చినాయి, ఎట్టి పరిస్థితులు ఏదో ఒక ప్లే చేయాలి. ఏ విధంగా చేయాలి? సిబిఐనో, ఈడీనో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పట్టుకోవాలి, ఇవే మాట్లాడాలి. ఓటు చోరీ జరిగిందని చెప్తా ఉన్నాడు. ఇదే రాజ్యాంగం ప్రకారం, ఇదే రాజ్యాంగంలో మరి ఓటు చోరీ కాకుండా, ఓటు చోరీ
ఓట్ చోరుతో పాటుగా వీళ్ళు 2004 నుంచి 14 వరకు వచ్చారు. అదే ఓట్ చోరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేస్తుంటే వీళ్ళకి బాధ అవుతా ఉంది, ఒక నొప్పి కొడతా ఉంది. అందుకే రాహుల్ గాంధీ రోడ్ల మీదకి వచ్చి బీహార్ లో సర్ని ఏది చేయొద్దు అనే ఆలోచనతోటి, సర్ని ఇంప్లిమెంట్ చేయొద్దు అనే ఆలోచనతోటి బుర్రజల్లి రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ మీద, భారతీయ జనతా పార్టీ మీద మరి బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగానే మీకు రాజ్యాంగం మీద నిజంగానే నమ్మకం ఉంటే రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు కదా రాహుల్ గాంధీ గారు. ఇదే రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల చోరీ ఎందుకు చేసుకున్నారు? నేను ఒకటి అడుగుతా, ఎమ్మెల్యేల చోరీ ఎందుకు చేస్తా ఉన్నారు? 10 మంది ఎమ్మెల్యేలని మీ నాయన రాజీవ్ గాంధీ గారు 1985లో ఇది యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆయారాం గయారాం అనే సంస్కృతి పోవాలని చెప్పితే ఇదే రాహుల్ గాంధీ, మరి ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు చేర్చుకుంటున్నారు? అది యాంటీ డిఫెక్షన్ లా మీరు తూట్లు పొడుస్తున్నట్టే కదా, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నట్టే కదా. మీ మీద నమ్మకం లేక, మీ మీద నమ్మకం లేక ఈ విధంగా ఒక దగ్గరనేమో ఓట్ చోరీ అనుకుంటూ తిరుగుతారు, ఇంకో దగ్గర నుంచి ఎమ్మెల్యే చోరీ చేస్తా ఉన్నారు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు రాహుల్ గాంధీ. ఇదా మీరు చేసేది? ఎల్ఓపిగా నిజంగానే ఒక మాట మాట్లాడితే ఏ విధంగా ఉండాలి, ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక దాని మీద ఒక నమ్మకం, ట్రస్ట్ ఉండాలి, నిజంగా ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్ గా బయట పెట్టాలి. ఇది కాదు బ్లేమ్ చేసే రాజకీయాలు, ఇది కాదు మీరు మాట్లాడే రాజకీయాలు. ఈ రేపు పొద్దున ఏదో పూట గడవడానికి రాజకీయాలు చేయొద్దు. తెలంగాణ ప్రజలు కానీ, భారతదేశ ప్రజలు కానీ మీ దగ్గర నిజంగానే ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే మరి డెఫినెట్ గా సబ్మిట్ చేయాలి. 2023లో అదే విధంగా చేసిండు, పారిపోయిండు. నా ఫోన్ లో ఉన్నాయి, నా ఫోన్ సబ్మిట్ చేయమంటే ఫోన్ సబ్మిట్ చేయాలి, ఐఫోన్ దాంట్లో ఎవిడెన్స్ ఉందని చెప్పి అంటే సుప్రీంకోర్టే చెప్పింది కదా, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ నాకు ఇవ్వంటే అది కూడా పారిపోయాడు. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఓటు చోరీ అనుకుంటూ బీహార్ మొత్తం తిరుగుతా ఉన్నాడు. డెఫినెట్ గా భారతదేశ ప్రజలంతా కూడా విఘ్నులు, వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. రెండో విషయం చెప్తాను, అలంద్ అనే కాన్స్టిట్యున్సీలో, నియోజకవర్గంలో, కర్ణాటక రాష్ట్రంలో 2023 కంటే ముందు 12,000 మంది 18 మంది న్యూ ఓటర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొత్త ఓటర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకవేళ నిజంగానే ఎలక్షన్ కానీ లేకపోతే ఇంకోటి ఏమైనా వస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా, అంత ఈజీ కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఆ సిస్టమ్ లో సేఫ్ గార్డ్స్ ఉన్నాయి. సేఫ్ గార్డ్స్ ఏ విధంగా ఉంటాయి? ఫామ్ 7 సబ్మిట్ చేయాలి, తర్వాత దానికి ఒక లీగల్ ఒక నోటీస్ ఇస్తారు, 7 days నోటీస్ ఇస్తారు, పబ్లిక్ హియరింగ్ ఉంటుంది, డెఫినెట్ గా పర్సనల్ గా మరి వాళ్ళని పిలుస్తారు, అడుగుతారు నిజంగా మీరే అప్లై చేసిరా డిలీట్ కనేసి. కానీ అది లేకుండా, అవన్నీ లేకుండా ఒక ప్రాపర్ ఛానల్ ఉంటుంది డిలీట్ చేయాలన్నా అప్లై చేయాలన్నా కూడా. అది ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడతా, ఒక సిస్టమ్ లో ఇవి ఉన్నాయి అది ఉన్నాయి అంటే నువ్వు చెప్పవు, మరి అందుకొచ్చి చెప్పలేవు. ఎంతసేపు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ మీడియాలో మాట్లాడినా సరిపోదు కదా. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నిజంగా చెప్పాలి. 6,000 మంది డిలీట్ అయితే 12,000 మంది కొత్త ఓటర్స్ రిజిస్ట్రేషన్ జరిగింది అక్కడ. ప్రతి సంవత్సరం కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 10 నుంచి 12,000 మంది కొత్త ఓటర్స్ వచ్చారు అక్కడ. అదే 2023 ఎన్నికల్లో ఎవరు గెలిచారండి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. మరి మీరు ఓట్ చోరు చేసి గెలిచారా మీరు? ఇది అన్ని కూడా సమాధానం చెప్పలేక ఎంతసేపు నువ్వు ఓటు చోరు, ఇంకా వేరే వీళ్ళకి ఒక ఆయుధం లేదు, ఇంకొక ఆయుధం లేదు, ఇంకోటి చెప్పేది లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ట్రాన్స్పరెంట్ గా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలే కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా రీచ్ అవుతా ఉన్నారు. దీన్ని తట్టుకోలేక, ప్రపంచంలోనే ఒక మంచి పేరున్న వ్యక్తి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆ పేరు అది భరించలేక, సహించలేక ఈరోజు ఎంతసేపు ఉన్నా కూడా ఏదో ఒక మాట మాట్లాడాలి, స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మాకు సంబంధం ఉండదు. కానీ భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా మేము కూడా కౌంటర్ వేస్తాం, డెఫినెట్ గా మేము కూడా మాట్లాడతాం. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించి ఒక ఎల్ఓపిగా మీరు ఒక సిస్టమాటిక్ గా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడితే డెఫినెట్ గా మీకు ఆన్సర్స్ వస్తాయి. కానీ మీరు ఏమి లేకుండా, మీ దగ్గర ఏమి లేకుండా ఒక గాల్లో మాట్లాడితే మీకు ఏ విధంగా ఆన్సర్స్ వస్తాయి చెప్పండి, నాకు అర్థం కాదు. మీ దగ్గర ఎవిడెన్స్ లేనప్పుడు ఇవన్నీ ఎవరైనా మాట్లాడతారు, రోడ్లు వేయబోయేటోడు ఎవరైనా మాట్లాడతారు. ఒక ఎల్ఓపీగా మాట్లాడే విధానం ఇది కాదని చెప్పి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీగా అభిప్రాయం. రైట్, వెంకటేశ్వర్ గారు చెప్పండి, ఏదో చెప్తున్నా. నేను ఏమంటానంటే మేడం, బీజేపీ కాంగ్రెస్ పార్టీ గత 70-80 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు పారదర్శకంగా, ఈ రాజకీయంగా పారదర్శకంగా డెమోక్రసీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఎక్కడ చేయలేదు. ఎందుకంటే
కనీసం ఓట్లు 3 దుక్కుల 2 దుక్కుల రాసుకున్న వాళ్ళని డిలేషన్ లేదు, ట్రాన్స్ఫర్ డిలేషన్ లేదు, కొత్త ఓటు డిలేషన్ లేదు. ఒక్కొక్కరికి 2 దుక్కుల 3 దుక్కులు ఉంటే కూడా అది పట్టించుకున్నది. బీజేపీ పట్టించుకోలే, కాంగ్రెస్ పట్టించుకోలే. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 11 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు మరి వివిటి ప్లాట్లు, ఈవీఎంలు, బ్యాలెట్ అని చెప్పినప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఒక దగ్గర ఆధార్ లింక్ ఉన్నట్టు, ఒక దగ్గర పాన్ నెంబర్ లింక్ ఉన్నట్టు ఎందుకు మూడింటికి లింక్ పెట్టి ఇప్పటివరకు ట్రాన్స్పరెంట్ చేయలేకపోయింది అనేది కూడా సమాధానం చెప్పలేకపోతుంది భారత ప్రభుత్వం పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం. నేను ఏమంటున్నంటే సరే దాన్ని పక్కన పెట్టేస్తే ఇంకొక అంశం నేను చెప్తా. పుల్లారావు సార్ గారికి సీనియర్, ఇప్పుడు చాలా అనుభవం గల పెద్ద. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా పుల్లారావు గారిని. ఒక డెమోక్రసీలో ఒక ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటికైనా నేను ఆ పార్టీలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది, 2024లో ఎంపీ ఎలక్షన్ జరిగిన తర్వాత ఎక్కడికి వివి ప్లాట్లు కానీ ఈవీఎంలు కానీ పోలేదు. ఎక్కడికక్కడ కలెక్టర్ ఆఫీసులలో, స్ట్రాంగ్ రూమ్లలో ఇప్పటికి భద్రపరిచి ఉన్నాయి. ఇప్పటికీ ఎవ్రీ 3 months ఒకసారి మీటింగ్ జరుగుతుంది. నిన్ననే జరిగింది. నిన్ననే భువనగిరిలో 3 నెలల మీటింగ్ జరిగింది, ర్యాండమ్స్ మీటింగ్ జరిగింది. అవి భద్రపరిచారు. ఏం డౌట్ ఉన్నా కోర్టుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అది ఎవరికి తెలియదు. నేనేమంటున్నానంటే గౌరవంగా బీజేపీ వాళ్ళు, గౌరవంగా కాంగ్రెస్ వాళ్ళు వినాల్సింది ఏంటంటే ఒకవేళ ఎక్కడన్నా తప్పు జరిగి ఉంటే మీకు ఇపిక్ నెంబర్ తో సహా, ఈవీఎం నెంబర్ తో సహా, ర్యాండమ్ నెంబర్ తో సహా, బిఎల్ఓ తర్వాత మండల్ లెవెల్ ఆఫీసరు, కాన్స్టిట్యున్సీ ఆఫీసరు, జిల్లా ఆఫీసరు, అందరు ఎలక్షన్ ఆఫీసర్ సహా. ఇంకొకటి కూడా చెప్తున్నా, సెంట్రల్ అబ్జర్వర్ ఉంటారు, సెంట్రల్ అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్, మొబైల్ అబ్జర్వర్, వీళ్ళందరూ ఐఏఎస్ అబ్జర్వర్లు ఉంటారు. వాళ్ళందరి దగ్గర పోయినా కూడా దొరికిపోతుంది మనకు ఎక్కడ జరిగిందని. ఒక గ్రామంలో ఎక్కువ ఓట్లున్నా తక్కువ ఓట్లున్నా కూడా తెలిసిపోతుంది. అంటే తెలుసుకోవడం లేదంటే వైఫల్యం ఎవరిది? ఆ పార్టీ ఎవరైతే ఎలిగేషన్ చేస్తున్నారో ఆ పార్టీ వాళ్ళదే. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ లో దొంగ ఓట్లు చోరీ జరిగినాయి అంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడు దొరికిపోతుంది. ఎట్లా జరిగిపోతుంది? వివి ప్లాట్ దొరుకుతుంది, ఈవీఎం దొరుకుతుంది, నీ బ్యాలెట్ ఇపిక్ నెంబర్ దొరుకుతుంది, నీ బ్యాలెట్ మీద దొరుకుతుంది. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి ఒకవేళ నిజంగానే అట్లా అనుకుంటే హర్యానాలో, కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కదా, మరి ఈ ఇపిక్ నెంబర్ తప్పుతోనే, ఈ చోరీతోనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ. అందుకనే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏమడుగుతున్నదంటే గత 25 సంవత్సరాలుగా అన్ని దేశాల్లో టెక్నాలజీ పెరిగినా కూడా ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ ద్వారా ఓట్లు వేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో కూడా బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచి అడుగుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ కు, బీజేపీకి చిత్తశుద్ధి లేక, రాజ్యాంగం మీద వాళ్ళకు హక్కు లేక ఏం చేస్తున్నారు? ప్యాన్ నెంబరు, ఆధార్ నెంబర్, ఇపిక్ నెంబర్ కు ఓటర్ ఆడుకు లింక్ చేయట్లేదు. ఒక్క ఓటు 4 దుక్కులు ఉంటది. అది ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు చెప్పలేకపోతున్నారు. అందుకనే దయచేసి ఇప్పుడు పుల్లారావు గారు ఢిల్లీ నుంచి చాలా సీనియర్. నేను ఏమంటున్నంటే చెప్పడం ఈజీ, నిరాధారమైన ఆరోపణ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలి, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పాటించాలి. మనం ముందే తెలుసుకోవచ్చు మన ఓటు ఉందా లేదా, గ్రామంలో ఉందా, మండలంలో ఉందా, మున్సిపల్లో ఉందా, మేజర్ గ్రామ పంచాయతీలు ఉందా, జిల్లాలో ఉందా, ఎక్కడ ఉందని తెలుసుకోవచ్చు. ఒకవేళ తెలుసుకొని ముందే ఎలక్షన్ ముందే డిలీట్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కొత్త ఓటు రాసుకోవచ్చు. ఎలక్షన్ అన్ని అయిపోయిన తర్వాత, మొత్తం అయిన తర్వాత పాత ఓట్లు ఉన్నాయి, కొత్త ఓట్లు ఉన్నాయి, కాంగ్రెస్ డిలీట్ చేస్తారు, బీజేపీలు చేసిరంటే దానికి నిరాధారమైన ఆఫర్ చేసే ముందు మీరు సుప్రీంకోర్టుకు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ అఫిడవిట్ అడుగుతున్నప్పుడు మీరు ఇచ్చి దాన్ని ప్రూవ్ చేయండి. ఇగో పలానా ఇపిక్ నెంబర్, పలానా సీరియల్ నెంబర్, పలానా బూత్ లో, పలానా వివిటి ప్యాట్ లో తప్పు జరిగింది, బీజేపీ చోరీ చేసింది అని మీరు అఫిడవిట్ అయ్యండి, చెప్పండి, సుప్రీంకోర్టుకి వెళ్ళండి. అట్లా కాకుండా వట్టిగానే వేగ్గా చేయడం అనేది ధర్మం కాదు. నేనేమంటున్నాండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి నేను సవాల్ విసురుతున్నా. మీరు 80 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా చెండాడినరు. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే పార్టీలకు వివిధి ప్యాట్లు, ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ తీసుకురారా అని చెప్పండి. అట్లాగాని బీజేపీ ఒక మాట, కాంగ్రెస్ ఒక మాట, రాజ్యాంగంలో ఉన్నటువంటి సంస్థలు ఒక మాట, ఇవన్నీ ఎవరు ప్రధానమంత్రి గారు చేస్తలేడా? ఇప్పుడు ఎల్ఓపి గారు చేయట్లేదా? నేను ఏమంటున్నంటే క్లారిటీ ఉండాలి. ఏ ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి అయినా రాజ్యాంగం మీద, వివిటి ప్లాట్ల మీద, ఈవీఎంల మీద చాలా అవగాహన ఉండాలి. అవగాహన లేకనే మాట్లాడుతున్నానది నేను అనడం లేదు. ఫస్ట్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ర్యాండమ్ సిస్టమ్స్ నేర్చుకోవాలి. వివిటి ప్లాట్లు ఎన్ని పోలైనాయి, ఈవీఎంలలో ఎక్కడ పోలైనాయి, సీరియల్ నెంబర్ ఎంత, ఇపిక్ నెంబర్ ఎంత, మొత్తం అది మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండరా తెలుసుకొని మాట్లాడాలి. కానీ ఏది పడుతుంది ఇష్టానుసారంగా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది నిరాధారమైన ఆపణ కాదనేది మేము అనడం లేదు. ఒకవేళ నిరాధారమైన ఆపణ అయితే
బీజేపీ ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేయాలి. అది కరెక్ట్ అంటే రాహుల్ గాంధీ గారు ప్రూవ్ చేయాలి. కానీ ఇవాళ సంస్థలను కన్ఫ్యూజ్ చేయడము, ప్రజలను కన్ఫ్యూజ్ చేయడము, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటరీ వ్యవస్థను, డెమోక్రసీ మొత్తం విధ్వంసం చేయడమే బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నాయి తప్ప ప్రజలకు ఆమోద్యంగా జరిగే ఒక్క పని చెప్తానే సార్. ఇప్పటికైనా భారతదేశానికి టెక్నాలజీ పెరిగింది, ఏ వచ్చిందంటారు కదా, ఎందుకు ఆధార్, ప్యాన్, ఓటర్ ఐడి లింక్ చేయడం లేదంటే దీని వెనకాల ఏదో కాంగ్రెస్ బీజేపీ కుట్ర దాగి ఉంది. ఇట్లా చేస్తే ఫ్యూచర్ లో గెలవలేము. మన ప్రాంతీయ పార్టీల దెబ్బకు ఈ జాతీయ పార్టీలు ఇప్పటికైనా ఓడిపోవాల్సిందే. నేను ఏమంటున్నానంటే రాబోయే కాలంలో ఈవీఎం సిస్టమ్ బంద్ చేయండి, బ్యాలెట్ తీసుకురండి. అట్లాగాని మీరు చేసేదంతా బీజేపీ కాంగ్రెస్ దొందే ఈ ఎలక్షన్ ఇష్యూలో. అది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. ఓకే, పుల్లారావు గారు, ఇప్పుడు ఈసీ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు రాబోయే ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కదా. చాలా చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రిటైర్ అయిపోయాక ఉద్యోగాలు తీసుకుంటున్నారు. అది ఎవరు స్టార్ట్ చేశారు? వీళ్ళని అన్నాం. కాంగ్రెస్ హయాంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్ అవ్వగానే అతనికి 2006లో ఎంపీగా తీసుకున్నారు. మోహిందర్ సింగ్ గిల్ మంత్రి చేశారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ స్పోర్ట్స్. అలా 10 సంవత్సరాలు అక్కడ తిరిగాడు. వీళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళు ఏదో ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటారు. పాపం మంచి పవర్, అథారిటీ అలవాటు అవి 66వ సంవత్సరంలో తగ్గిపోవటం కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సెకండ్ తర్వాత నేను మన ముగ్గురు మిత్రులు చెప్పింది చాలా చక్కగా చెప్పారు. ఎవరో ఒకరు ఒక చిన్న విషయం తీసుకొస్తున్నా. ఎలక్షన్ కమిషన్ నమ్మకం పెంచుకోవాలంటే వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీ 2 సంవత్సరాలకి ఎలక్షన్ కండక్ట్ చేసుకోవాలి. పార్టీలో ఇంటర్నల్ ఎలక్షన్ అది ఇంప్లిమెంట్ చేయమనండి. అది కూడా వెళ్ళే మాకు నేషనల్ పార్టీ కూడా గదిలో కూర్చొని ఒక్క అంత నెయ్యి పారే అతన్ని ఎన్నుకున్నామని చెప్పి రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా మన వెంకటేశ్వర గారికి చక్కగా తెలుసు. గదిలో కూర్చొని నువ్వు ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్ కాదు ఇది అంటారు, అయిపోయి. ఎలక్షన్ కమిషన్ ఫుల్ పవర్స్ ఉన్నాయి. మీరు ఇంటర్నల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. అన్ని పార్టీలకి ఒకే రూల్ పెట్టాలి. అంటే నువ్వు వెళ్ళి గదిలో వెళ్ళి నేను ఎలక్ట్ అవ్వా, నువ్వు ఎలక్ట్ అవ్వావు అని పెట్టుకుని తిరగటం కాదు. ఎందుకంటే అందరికి తెలుసు, ఇక్కడ ఎవరు బయట అన్నా అనకపోయినా మన ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఇంటూ పడైపోయింది. వంశాలు పరిపాలించేస్తున్నారు దేశం అంతా. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎలక్షన్ కమిషన్ ఎంతో చేయదు. ఒక చిన్న క్వశ్చన్ సార్, చెప్పండి వెంకటేష్. అంటే ఎందుకంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థలో మీరు చాలా సీనియర్ కాబట్టి ఎందుకు పాన్ కార్డుకు, ఆధార్ కార్డుకు లింక్ చేయలేకపోతుంది ఎలక్షన్ కమిషన్? భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు ఎందుకు ఇంకా పెండింగ్ లో పెడుతున్నారు? ఆధార్ కార్డు మీకు 5,000 రూపాయలకి నేను ఇప్పిస్తాను, దొంగ కార్డు. మీకు త్రిపుర బోర్డర్ లో, బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర బస్ ఎక్కగానే ఆ 50 మందికి ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నారు. జమ్మూ వెళ్తారా, హైదరాబాద్ వెళ్తారా, దొంగ కార్డు. దొంగ కార్డు తర్వాత వెంకటేశ్వర గారు మీ మాట్లాడవచ్చా? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ చేస్తే తప్పు ఏంటంటే, ఎలక్షన్ నవంబర్, అక్టోబర్లో ఉండగా వీళ్ళు దుకాణం జూలైలో స్టార్ట్ చేస్తారా? అది జనవరిలో స్టార్ట్ చేయాలి. ప్రతి రాష్ట్రంలో దొంగ ఓట్లు ఎక్కడున్నాయి? ఒక సంవత్సరం ముందు స్టార్ట్ చేస్తే గొడవ లేదు కదా. ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయటంలో ఒక 3-4 కోట్ల ఓట్లు బయటికి వెళ్ళిపోతారు. దొంగ ఓటర్లు అక్కడ ఉండినా రారు, భయపడతారు, వాళ్ళు పట్టుకుంటారేమో అని. అది చేయాలి. అది నేను చేయొద్దు, మీరు చేయొద్దు అని చెప్తే ఈ సిస్టమ్ ఏముండదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా. రాజ్యాంగం 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 అని అందరూ అంటున్నారు. రాజ్యాంగం రాళ్ళ మీద రాసలేదు, కాగితాల మీదే. ఇవాళ నెపోల్లో ఏమన్నారు? 2008-9లో రాసిన రాజ్యాంగం తీసేస్తున్నాం అన్నారు. 16-17 సంవత్సరాలు. బంగ్లాదేశ్ లో ఏమన్నారు? చింపి పారేశారు. రాజ్యాంగం అంటే ప్రజలకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక మంచిగా ఉన్నది, అదేం పనిచేయదు, ఇది పనిచేయదు, దొబ్బేశారంటే ఇది అందరూ గొయ్యి తోకుంటున్నాం, మనమే గొయ్యి తోకుంటున్నాం. మన కుటుంబంలో కొన్ని లోపాలు ఉండొచ్చు, బయట ఎక్కువ చెప్తామా, సరిదిద్దుకోవాలి. సో తప్పకుండా ఎలక్షన్ కమిషన్ యాంకర్ గారు అడిగిన దానికి ఎన్నో ఫుల్ పవర్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాలి. కానీ ఇలా చేయొచ్చా? మీకు ఎలక్షన్ నవంబర్, అక్టోబర్కి మూసేస్తారా? మరి జూలైలో స్టార్ట్ చేస్తే అది అనుమానం వస్తుంది కదా. అనుమానం వచ్చేటట్టుగా ఒక మంచి పని చేశారు. ఇప్పుడు ఆ మంచి పనికి చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఎలా చేయకపోతే ఎలాగా? ఎంతమంది ఓటర్లు ఉన్నారు అస్సాంలో, బంగ్లాదేశ్లో, హైదరాబాద్లో మీకు తెలుసా?
ఎవరికి తెలుసు? ఎవడో దాక్కుంటారు, అందరూ మళ్ళాగానే ఉంటారు. పాకిస్తాన్ నుంచి వచ్చినోడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బర్మా నుంచి వచ్చినోడు కూడా అంతా ఒకలాగానే ఉంటారు. ఒకలాగే డిఎన్ఏ కూడా ఒకటే. అవన్నీ ఏదో భాష మతం అంటున్నారు. సో ఎవరికి కనపడవు. సో తప్పకుండా చేయాలి. ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పు ఏంటంటే అది జూలైలో స్టార్ట్ చేయటం. ఎంత తప్పు చేసి దేశానికి నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసిన లోపం ఇంత అంతా కాదు. అవకాశం ఇచ్చారు, ఎవరు ఎక్స్ప్లోర్ చేస్తారు. సో అందువల్ల ఎలక్షన్ కమిషన్ చేసే పని తప్పు కాదు, కానీ ఆలస్యంగా అభయం చేసే అనుమానాలు తీసుకొచ్చారు. అది ఎలా తెచ్చుకుంటారో మన చేతిలో లేదు. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు తప్పు చేస్తున్నారా లేదా అంటే ఎంత ఎవరిని అపాయింట్ చేస్తారు? చాలా మంది అంటారు చాలా మంచి వాళ్ళని అపాయింట్ చేయాలండి. మంచి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి? మాకు మంచి ఎమ్మెల్యే కావాలంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు? మంచి ఎంపీ కావాలంటాం, ఎవడు ఎక్కడ మనలోనే మనం ఎన్నుకోవాలి మనలో. సో సిస్టమ్ పర్ఫెక్ట్ కాదు, కానీ సిస్టమ్. తర్వాత నేను ఈ మాట అంటా కొంచెం సాకాస్టిక్గా, హైడ్రోజన్ బాంబు అయిపోయింది, ఆటమ్ బాంబు అయిపోయింది, సూసైడ్ బాంబు అవ్వకూడదు అంటున్నా. తగ్గు, ఇంకా ఆగిపో. నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మిగతా పార్టీలో లేరు. అంతా గ్రేట్ లీడర్స్ ఉన్నారు, నేను చెప్తున్నా. వాళ్ళు ఎక్కడ కనపడట్లేదు. అందువల్ల మంచిగా ఇష్యూ రేస్ చేశారు. రాహుల్ గాంధీ చేసే పని మంచి పని చేస్తున్నాడు. ఆయన చేసే పనులు కొన్ని ఇష్టం లేకపోయినా ఎవరు మాట్లాడతారు? మేము వెళ్ళి కేసీఆర్ని ఏమన్నా అనగలమా? ఏమన్నా తిట్టగలవా? అందువల్ల అపోజిషన్ ఉండాలి, మాట్లాడే వాళ్ళు కావాలి. కొన్ని అబద్ధాలు ఆడుతున్నాడా నిజమాడుతున్నాడా వేరు కావాలి. లేకపోతే గవర్నమెంట్లో ఉన్న శక్తి ఏ గవర్నమెంట్ అయినా మనం ఎదుర్కోలేం కదా. అంత స్ట్రాంగ్ ప్రధానమంత్రి మంచోడే, నేనేం చెడ్డోడు అంటలేదు, కానీ ఎదుర్కోగలవా మా ఇష్టారాజ్యం అంటే? అందువల్ల అపోజిషన్ ఉండాలి, అది మాట వినాలి. కానీ ఎలక్షన్ కమిషన్ చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇది పొరపాటుగా స్టార్ట్ చేసాం, లేట్గా స్టార్ట్ చేసి ఇంత చెడ్డ పేరు ఒక పెద్ద విషయానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడ చేసినా దీని మీద అల్లరి జరుగుతుంది. సో ఇది ఎలాగైనా భారతదేశం మిగతా దేశాల లాంటి దేశం కాదు కాబట్టి చదువుకుంటారు. లేకపోతే నేపాల్లో ఆ కాగితాలు పడేశారు, రాజ్యాంగాన్ని చూపిస్తారు. ఏంటి ఇది అంటున్నారు, ఆడేవాడు రాసేది ఈడేవాడు రాసేది అంటున్నారు. అంతా వింటున్నారు కదా మీరు. అలా రాకూడదు భారతదేశం. రైట్. ఇక జితేందర్ గారు, ఇప్పుడు కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపిస్తున్నారు కదా. మరి కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఓట్ల చోరీ జరిగితే కాంగ్రెస్ ఎలా గెలుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు? అంటే ఇది ఎంపీ ఎలక్షన్ లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో చూస్తే ఆ విధంగా జరిగిందన్నట్టుగా ఆయన ఆరోపణ. ఒకటి, ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటివి ఎలక్షన్లలో ఇప్పుడు ఈ ఈసీ దాంట్లో ఓటర్ల దాంట్లో ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేది చెప్పడం తప్పంటే ఎలాంటిదా? దీని ప్రకారంగా చెప్తే ఇప్పుడు బతుకున్న వాళ్ళు చనిపోయినట్టు ఉంటది. ఒక అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక 4-5 రాష్ట్రాలలో ఉన్నటువంటి ఓటరు ఒక కర్ణాటకలో ఉంటాడు. ఒక ఇంట్లో ఉన్నటువంటి 5-10 ఓట్లు 12 ఓట్లు దాటితే ఇంకో బై 1 వేసి ఇవ్వాల్సినటువంటి ఓటరు విధానాన్ని చూసుకోకుండా మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎట్లయితుందండి? ఇదన్నీ ఏం ప్రశ్నించొద్దు, ఏం అడగొద్దు, ఏం జరగొద్దు. ఇప్పుడు ఎలక్షన్స్ అనేటివి ఓటు అండి, ఒక్క ఓటుతో విన్ అవుతారండి. చాలా ఇంపార్టెంట్ కదా వ్యవస్థ అనేది. ప్రపంచ దేశాలలో ఒక గొప్ప దేశం అనేది. దాంట్లో జరుగుతున్నటువంటి లోపాలని ఒక ప్రతిపక్ష నాయకుడిగా బయట పెట్టినప్పుడు వెల్కమ్ చెప్పాలి, ఆహ్వానించాలి. అంటే మీరు చేసే ఆరోపణలతో ఎన్నికల సంఘం మీద ప్రజల్లో నమ్మకం తగ్గే అవకాశాలు ఉన్నాయి కదా. ఎందుకుంటదండి? ఇప్పుడు అక్కడ ఇప్పుడు ప్రజలు ఎప్పుడు బయటకు వెళ్తారండి? అక్కడ ఏదైనా లోపాలు జరిగి వాళ్ళ ఓట్లు లేనప్పుడే బయటకు వెళ్తారు కదా. సరిచేస్తే ఎందుకు వెళ్తారు? సరైన పద్ధతిలో లక్షల ఓట్లు ఎందుకు తీసేస్తారండి? ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తీసేస్తున్నారు? క్వశ్చన్ కదా అది. పెట్టడం ఎందుకు, తీయడం ఎందుకు? పెట్టినప్పుడే ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు పుల్లారావు గారు అన్నట్టుగా హడావిడిగా ఎందుకు చేస్తున్నారు దాన్ని? మీకు 11 సంవత్సరాలు ఇప్పుడు ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వానికి. ఎవరు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ 2-3 ఉంటారు. మిగతా వ్యవహారాలంతా చూసేది వివిధ రాష్ట్రాలలో పార్టీలు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ. పరిపాలన విభాగాన్ని ఎలక్షన్స్ కు వచ్చినటువంటి ముందు టైంలో ఒక 2 నెలల ముందో 6 నెలల ముందో మొదలుపెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కదా. దానివల్ల అనేక రాష్ట్రాలల్లో మా కాంగ్రెస్ ఓట్లు చాలా కొల్లగొడుతున్నారు. మరి వేరే రకంగా దొంగ ఓట్లు ఎంట్రీ చేపించేసి విన్ అయ్యి మా ప్రభుత్వాలు రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా మాకు ఒక అభిప్రాయం ఉంది. దాన్ని తేటాతెల్లి చేయండి. మరి ఎందుకు చేయరు మీరు దాన్ని? ఎందుకు తీయరు మీరు వాటిని? చెప్పడమే తప్ప ఇది? అధికారులను ఎందుకు ఉపయోగించుకోరు?
ఎందుకు చేయరు? ఎందుకు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించరు? ప్రజాస్వామ్యాన్ని రక్షించమని చెప్తున్నాము. తప్పేముంది రాహుల్ గాంధీ గారు చెప్పే దాంట్లో విధానంలో? అంటే దొంగ ఓట్లు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో జరిగినప్పుడు ఇంకో రాష్ట్రం వాళ్ళని దొంగ ఓట్లు ఎక్కించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసి పార్టీలు ఎన్నుకోవాలా? ఇక ప్రపంచమంతా దేశమంతా వాళ్ళే చూడాలా? దేశమంతా వాళ్ళే పరిపాలించాలా? ఇది ఎక్కడ ప్రపంచం అండి? ఇది ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్య దేశం మనం ఇది. ప్రజాస్వామ్య దేశంలో బతికిన వాళ్ళని చచ్చిపోయే రకంగా చూపించుడు, ఒక్కొక్క ఇంట్లో 1,00,000 ఓట్లు చూయించుడు, 50 ఓట్లు చూయించుడు, 100 ఓట్లు చూయించుడు, ఒక కాన్స్టిట్యూన్సీలో 1,00,000 ఓట్లు చూయించుడు అనేది కరెక్ట్ కాదు. బుల్లారావు గారు చెప్పండి. నేను చిన్న సబ్మిషన్ చేశాను. మీరు ముగ్గురు పెద్ద పార్టీలు ఇంటర్నల్ ఎలక్షన్స్ కు పార్టీలో ఉండాలని నేను ఎప్పుడూ చెప్తున్నా. ఇక్కడ నుంచి కాదు, కోర్టులో కేసులు కూడా వేశారు. అది ఒప్పుకుంటారా? మంచిది కదా, మంచిది కదా. అందరూ మనం అనుకున్న బ్రోకర్స్ ప్రతి పార్టీలో పోతారు కదా. పోతారండి. ఇప్పుడు అదే కదా మీరు ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంత ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పినారు, ఎలక్షన్ కమిషన్ అనేది పార్టీలలో కూడా ఒక చిన్న యూనియన్ కండి. ఇంతకుముందు మన ఇద్దరం సంపాదించుకున్నాము, మనం ఇంతకుముందు జరిగింది అది. అయితే ఒక దగ్గర ఏదైనా చిన్న ఫ్యాక్టరీ ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ ఓటు ఉంటది, దాని ప్రకారం ఎలక్షన్ చేస్తారు, విన్నింగ్ అవుతుంది. పార్టీలలో కూడా ఎలక్షన్ జరపాలి, అది కరెక్టే, అది చేయాల్సి. అన్ని పార్టీలకి మేము చెప్పేది ఏంటంటే, అన్ని పార్టీలకి ఒకటే సిస్టమ్. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ మన ప్రజాస్వామ్యం ఎలాగున్నదంటే, నేను వచ్చి బీజేపీ జాయిన్ అవున్నదంటే వద్దంటారు అందరూ. వీడు నోరు ఉన్నదంటే రానకూడదు. అది కాంగ్రెస్ పార్టీకి వెళ్తారంటే అసలు వద్దంటారు. అది మీ హక్కు. మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టవచ్చు. ఏ పార్టీ ఇతర దేశాల్లో, అమెరికాలో నా ఇష్టం వచ్చిన, బ్రిటన్ లో మీ ఇష్టం వచ్చిన పార్టీ వెళ్ళి సంతకం పెట్టి జాయిన్ అవ్వచ్చు అంతే. ఆ సిస్టమ్ తీసుకురండి, ఇవన్నీ సగం తప్పులన్నీ ఎగిరిపోతాయి. అది అసలైన రిఫార్మ్ ఎలక్షన్ కమిషన్ చేయటం లేదు. సంస్కరణలు తీసుకురావాలండి. ఇప్పుడు మనది పెద్ద ప్రపంచ దేశాలలో పెద్ద దేశం, ప్రజాతంత్ర దేశం, ప్రజలతో ఎన్నుకోబడిన దేశం ఇది. కాబట్టి ఇప్పుడు చూడండి పక్క దేశాలలో ఏం పరిస్థితి. మన రాజ్యాంగం గొప్పదండి, ఇది మనం వాళ్ళకి సల్యూట్ కొట్టాలి. అంత గట్టి రాజ్యాంగం రాసింది. ఈ రాజ్యాంగం ఇంత బాగుండేపట్టుకనే ఈ రోజు మన దేశం ఇంత బాగా ఉండగలిగింది. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని నేను చెప్పలేను. రాజ్యాంగం అనేది ఆ రోజు అంబేద్కర్ రాసిన దాని ప్రకారంగా ఈ రోజు, ఎందుకంటే చూడండి ఈ రోజు మన చుట్టుపక్కల ఉన్న దేశాలు చూడండి పరిస్థితి హీనమైన పరిస్థితి అయిపోతుంది. మన రాజ్యాంగం అనేది గొప్ప రాజ్యాంగం అనేది, ఆ రాజ్యాంగం ప్రకారం ఈ రోజు ఇంత బాగా సస్యశ్యామలంగా ఉండగలుగుతున్నాం, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఎక్కడ లేనట్టు, ఏ దేశాలలో లేనటువంటి స్వేచ్ఛా వాయువులతో జీవించగలుగుతున్నాం. మనం నచ్చిన బట్టలు వేసుకోగలుగుతున్నాం, నచ్చిన కటింగ్ చేసుకోగలుగుతున్నాం, నచ్చినట్టుగా మనం బతకగలుగుతున్నాం. వేరే దేశాలలో చూడండి లేదు. కానీ సంస్కరణలు రావాలండి, అధికారులు కూడా చక్కగా పనిచేయాలి. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయనకున్న అవకాశాన్ని పెద్దలు ఉన్నారండి. ఇప్పుడు ఆయన ఒక ఉన్నటువంటి ఆ పనిని మొదలు పెట్టినప్పుడు ఆయన్నే మాట్లాడుతున్నారు కాబట్టి తప్పేముంది దాంట్లో? నేను ఒకటే ఇంత ముందు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఒక జాగాలో తప్పు జరుగుతుంది అని సరిదిద్దమని చెప్పినప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి వీడియోలో క్లియర్ గా ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో ఏ ఇంటి పైన ఎన్ని ఓట్లు ఉన్నాయని చూపించినప్పుడు దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని, ఇగో మేము చేసినామయ్యా, నువ్వు చూపించినావు తప్పు అని చెప్పి చెప్పడంలో తప్పేముంది? ఎందుకు ప్రతిపక్ష నాయకుల్లాగా, ఎందుకో పార్టీ నాయకుల్లాగా ఈ ఈసీ కమిషన్ కు సంబంధించిన వాళ్ళు, ఎలక్షన్ కు సంబంధించిన వాళ్ళ అధికారులు ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థమైతే లేదు. దాన్ని స్పోర్టీగా తీసుకోవచ్చు కదా. ఇక్కడ జరిగిన దాన్ని ఏమంటారండి మీరు పుల్లారావు గారు? ఆ విషయంలో స్పోర్టీగా తీసుకోవచ్చు కదా దాన్ని. మీకు విషయం చెప్తున్నా, స్పోర్టింగ్ గా తీసుకోవటానికి ఎలక్షన్ లాగా పోయినాయి కదా. ఓడిపోతే ఎవరు ఇంటికి వెళ్ళి కూర్చోట్లేదు. ఢిల్లీలో రిటైర్ అయిపోయాక ఇప్పుడు 3 వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇల్లుస్తున్నారు, చీఫ్ జస్టిసెస్ కి ఇల్లుస్తున్నారు. మొత్తం ఎవరైతే అధికారం వదిలేరో ఇతర దేశాల్లో మళ్ళీ కనపడదు. బరాక్ ఒబామా కనపడుతున్నాడా? క్లింటన్ కనపడుతున్నాడా? మీకు వాళ్ళు బుష్ కనపడుతున్నాడా? ఇక్కడ ఏంటంటే వదలరు. అంటే మీరు నాకు అందరూ మార్చుకోవాలి. 2 సార్లు అవకాశం ఇస్తే అయిపోతుంది, గొడవనే ఏం చేయక్కర్లేదు. నేను చాలా చదివి చెప్తున్నా, అనుభవంతో చెప్తున్నా, మంచి అభిప్రాయంతో చెప్తున్నా. ఇంటర్నల్ ఎలక్షన్స్ పార్టీలో పెడితే ఇంకా మొత్తం మార్పు వస్తుంది. తర్వాత వేరే నాకు హైదరాబాద్ లో ఓటు ఉన్నది, నేను వచ్చి టీఆర్ఎస్ జాయిన్ అవుతానంటే మీరు ఒప్పుకోవట్లేదే. అరే వాళ్ళు వద్దురా అంటున్నారు. లేకపోతే కాంగ్రెస్కి వెళ్తానంటే వద్దంటున్నారు. ఎందుకంటే ఏదో అంటారు. అది ప్రజాస్వామ్యంలో మీకు ఓటేస్తే మీరు ప్రభుత్వం ఫామ్ చేస్తున్నారు కాబట్టి
నా ఇష్టం మీ పార్టీ జాయిన్ అవుతానంటే అది పెట్టాలి. అది పుస్తకం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి. మిస్టర్ జితేందర్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోయాడంటే అది ఎవరు రావద్దంటానికి ఎవరు ఆ మార్పులు తేవాలి. తీసుకురాకపోతే ఎలక్షన్ 3,000 రూపాయలు ఓటా 5,000 10,000కి వెళ్తారు. అంతే తేడా మీరు చూడబోతున్నారు. ఓకే వెంకట్ గారు, ఇప్పుడు ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై నమ్మకం తగ్గకుండా బీజేపీ ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇప్పటికే ఆరోపణలు పార్టీకి కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి కదా. నేను బీజేపీ ఏం చేయబోతుందో అది కాదు, కానీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేయబోతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నేనేమంటున్నానంటే ప్రతి ఎలక్షన్ కంటే ముందు ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఆ ఎలక్షన్ కంటే ముందు ఓటర్ లిస్ట్ వస్తుంది. ఓటర్ లిస్ట్ ఎక్కడ దాకా వస్తుంది? బూత్ వరకు వస్తుంది. ఏది బూత్, ఆ బూత్ లో ఎలక్షన్ బూత్ వరకు వస్తుంది. ఆ ఎలక్షన్ బూత్ లో అన్ని పార్టీల నాయకులు ఉంటారు, అన్ని పార్టీల బూత్ అధ్యక్షులు ఉంటారు. వాళ్ళకి అవకాశం వస్తుంది. ఆ లిస్ట్ లో ఎవరున్నారు, ఎవరు ఓటేస్తారు, దొంగ ఓటు ఉన్నారా లేరా అనేది అన్ని పార్టీల వాళ్ళు చూస్తారు. ఇటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా పార్టీ బీజేపీ కానీ, అన్ని పార్టీలు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎలక్షన్లు అన్ని అయిపోయిన తర్వాత 23 ఎన్నికలు కర్ణాటకలో అయిపోయినాయి, 24లో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ రోజు మరి ఆ ఎలక్షన్ ఓటర్ జాబితాలో ఆ బూత్ లో వాళ్ళు చూసుకోలేకపోయారా? వాళ్ళు ఎందుకు చూసుకోలేకపోయారు? ఎందుకు అడుగుతా ఉన్నారు ఇప్పుడు? నేను ఏమంటున్నా అంటే ఈ 99 సీట్లు వచ్చినాయి కదా, మరి వీళ్ళు కూడా ఓటు చోరు చేసి వచ్చిర్రా? ఈ కర్ణాటకలు కానీ తెలంగాణ కానీ ఓటు చోరుతోటి ప్రభుత్వంలోకి వచ్చిర్రా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద వీళ్ళకి నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే నిజంగానే మళ్ళీ డిస్టర్బ్ చేయండి. ఈ తెలంగాణ కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు వాయనాడులో గెలిచినా కానీ, ఇది అమేథీలో గెలిచినా కానీ, రాయబరిలో గెలిచినా కానీ ప్రియాంక గాంధీ, మరి వాళ్ళు కూడా ఎందుకంటే నమ్మకం లేని పనులు ఎందుకు చేస్తా ఉన్నారు మీరు? ఒకటి క్వశ్చన్ ఏంటంటే అందరూ అడిగేది భారతీయ జనతా పార్టీ అడుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. ఇంకా ఒకటి మీరు ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఊరికేనే వేగ్గా మాట్లాడడం కానీ, వేగ్గా స్టేట్మెంట్లు వేయడం, వేగ్గా ప్రెస్ మీట్లు పెట్టి చోరీ జరిగిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇది బేస్లెస్ ఎలిగేషన్స్. డెఫినెట్ గా మీరు నిజంగానే ఒక అఫిడవిట్ ఇవ్వండి, సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయండి. మీరు నిజంగానే అది చెప్పినా కూడా మీరు చేయలేకపోలేదు ఇప్పుడు దాకా. చేయండి, ఎస్ డెఫినెట్ గా జరిగిందని చెప్పండి. కానీ కర్ణాటకలో ఓట్ల చోరీ ఆరోపణలు అయితే అంటే ఆరోపణలు అయితే చేస్తున్నారు కదా, మరి స్వతంత్ర విచారణకు బీజేపీ సిద్ధంగా ఉందా? అయితే డెఫినెట్ గా ఏమంటున్నారంటే ఓటు చోరు జరిగిందని చెప్పడం కరెక్టే, ఓకే బానే ఉంది. అదొకటి. ఓటు చోరు జరిగిందని బీహార్ మొత్తం యాత్ర చేయడం నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయొచ్చు కదా. ఒక యాత్రలు చేసి అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారా? రాజ్యాంగాన్ని మీరు రాజ్యాంగం మీద మీకు నమ్మకం లేదా? ఇదే విధంగా 2004 నుంచి 2014 వరకు ఓటు చోరు జరిగి ఓటు చోరుతోటి మీరు గెలిచిరా 2 సార్లు? ఎట్లా గెలిచారు మీరు? అంటే కోట్ల మంది బంగ్లాదేశీయులు కానీ, రోహింగ్యాలను కానీ తీసుకొచ్చి మీరు ఓటర్ల జాబితాలో ఇచ్చిరా? ఓటర్లో చేర్చుకున్నారా? అట్లాంటివి అన్ని వస్తా ఉన్నాయి. వాటిని స్ట్రీమ్ లైన్ చేయడానికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తెచ్చింది. దాన్ని తీసేస్తా ఉంటే మీకు నొప్పి కనపడతా ఉంది. వాళ్ళ ఓట్లతోటే మీరు ఎన్నిసార్లు గెలిచిన అవకాశాలు గెలిచారు కాబట్టి డెఫినెట్ గా మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని సీరియస్ తీసుకొని అన్ని రాష్ట్రాల్లో చేయాలనే ఆలోచనతో ఇప్పుడు బీహార్ లో చేసి ఏమైనా జరిగిందా? ఏం జరగలేదే. మరి ఉన్న ఏదైతే దొంగ ఓటర్లు ఉన్నారో వాళ్ళని తీసేస్తుంటే బాధ ఎందుకండి? నాకు అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీకి ఒకటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినా కూడా వాళ్ళు ఓర్వలేకపోతా ఉన్నారు. దాన్ని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోతా ఉంది, అక్కడ ఓడిపోతా ఉన్నారు. కాబట్టి ఇదొక తీసుకొచ్చేసి ఆ బీజేపీని బ్లేమ్ చేయడానికో, డీఫేమ్ చేయడానికో, ఎందుకంటే వాళ్ళకి వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయి. అదే శక్తులు మార్గదర్శనంలో వీళ్ళు పనిచేస్తున్నారు తప్పితే వీళ్ళకి ఈయనకు సెన్స్లెస్ గా బేస్లెస్ గా ఎలిగేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితులు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ముందు తీసుకెళ్లాలి. చెప్పండి. రెడ్డి గారు చెప్పిందంతా కరెక్టే కాదన్నో, కానీ మీ లాజిక్ కొద్దిగా ఒక 7 దొరుకుతారు మీ ఇంటి వెనకాల. నేను వచ్చి కంప్లైంట్ చేస్తాను. మీరేమంటారు? ఎవరు చంపాడయ్యా నువ్వు చెప్పు, నీ దగ్గర ప్రూఫ్ ఉన్నదా అంటారు. ప్రూఫ్ లేదు కాబట్టి అటు చావలేదు అనమంటారా? చెప్పండి. ఇక్కడ మీకు పుల్లారావు గారు తెలుసు, మీకు ఎవిడెన్స్ లేకుండా సుప్రీంకోర్టులో ఏదైనా కేసు గెలుస్తుందా? చెప్పండి, మీరు చెప్పండి. ఏ విధంగా ప్రాసిక్యూట్ చేయాలి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, కెమెరాస్ ఉన్నాయా లేవా, ఎవరైనా చెప్పిరా, ఎవరైనా తిరుగుతున్నారా, అవన్నీ కూడా ఉంటాయి కదా. మీరు అంటే కంప్లైంట్ ఇచ్చారు, ఎవిడెన్స్ కూడా కావాలి కదా. ఎవిడెన్స్ లేకుండా ఎట్లా తీసుకుంటారు చెప్పండి.
మీరన్న పేరు మాట కాదన్నా. ఒక పేరు చెప్తాం మేడం ఎలక్షన్ కమిషన్ నిద్రపోయింది. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా. జూలైలో నేను చెప్తున్నా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ దేశానికి ఉండాలి. ఒక నిమిషం వెంకటేశ్వర్ గారు మీకు ఇస్తాను, ఒక నిమిషం. అది చెప్తున్నాం, yes, definitely. అన్నిటికీ ప్రూఫ్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, రాండి మీరు చెప్పింది అలాగే వెళ్ళిపోవాలి. మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నా డిపార్ట్మెంట్ లో దొంగతనం జరగదు రోజు తీసుకురామంటే కుదరదు ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు నేను రాహుల్ గాంధీ చేసేది కరెక్ట్ అంటలేదు. దేశం అంతా చండాలం అంటే ఎలాగా ఉన్నది మనమే ఉన్నాం. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా రిఫైన్ అవ్వాలి. అది రిఫైన్ లేదు. నాకు తెలుసు, బాగా అబ్జర్వ్ చేస్తున్నా. వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఎవరు? ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్, ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్ ఆఫీసర్. వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఏం నాలెడ్జ్ ఉన్నది? ఒక సర్పంచ్కి పోటీ చేశారా? చేయలేదు. అందువల్ల తప్పకుండా వాళ్ళలో లోపం ఉన్నది, స్టైల్లో లోపం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సెషన్ ఉండే టైంలో నేను చెప్పింది చేశాడు, కొంతవరకు చేశాడు. ఇంటర్నల్ ఎలక్షన్ పెట్టాలన్నది. కానీ ఆయన ఏదో పదవి వచ్చేస్తాను ప్రెసిడెంట్ అయిపోతానని వెనక్కి తగ్గిపోయాడు. ఇంటర్నల్ ఎలక్షన్ లేకుండా. సో చాలా ఉన్నది మీరు చెప్పింది. కానీ టూ మచ్ గా వెళ్తే మనం పోయి మనమే తోకుంటున్నావా అన్న అభిప్రాయం. ఓకే వెంకటేశ్వర్ గారు చెప్పండి. ఏదో చెప్తారు. మేడం ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఓటు చోరీ కాంగ్రెస్ అంటుంది, కానీ రాష్ట్రాల గవర్నమెంట్ రాజ్యాంగాన్ని చోరీ చేసింది బీజేపీ. ఎందుకంటే గోవాలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. నేను ఏమంటున్నానంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోను లోక్సభ ఎన్నికల్లో ఓట్ల తెలంగాణలోను లోక్సభ ఎన్నికల్లో ఓట్ల వెంకట్ గారు మీకు మళ్ళీ ఇస్తాను. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకు నడుచుకున్నారు? గాయండి కాదు, మీరు గోవాలో, మహారాష్ట్రలో కాదు. నేను మన తెలంగాణలో మాట్లాడుకుందాం. పోనీ ఎందుకు చేశారు చెప్పండి. 2018లో 2023లో సిఎల్పి లేకుండా కూడా ఎందుకు చేశారు చెప్పండి మీరు. నేను చెప్తా, అది వినండి క్వశ్చన్ విషయం సమాధానం వినండి. చెప్పండి. నేనేమంటున్నా, ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చింది మీరు రాజీవ్ గాంధీ. భారతదేశంలో 130 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. 92వ రాజ్యాంగ సవరణ చదువుకో, నువ్వు 62వ రాజ్యాంగ సవరణ చదువుకో. మీ ఎల్పీ పడిని మొత్తం విలీనం చేసుకున్నావు విత్ ఇన్ రాజ్యాంగంలో. అది నీకు తెలియదు, నీ రాహుల్ గాంధీకి తెలియదు, నీ మోడీకి తెలియదు. 92 రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? ఎల్పీ పార్టీని మొత్తం చేంజ్ చేసుకుంటే క్లియర్ అని చెప్తుంది. అది నేర్చుకోవచ్చు. 62వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? అది నేర్చుకో. టీవీలోకి వచ్చి మాట్లాడు కాదు. వచ్చిన రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందో వెంకటరెడ్డి గారు చదువుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నాకు తెలుసు భారతదేశాన్ని రాజ్యాంగాన్ని చేసింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పండి. నీకు షెడ్యూల్ చెప్తున్నా, 133 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. 62వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? 92వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? నువ్వు చదువుకో ఇంటి వేరేక. ఇంకొకటి, ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని, డెమోక్రసీని పొందబెట్టింది మోడీ. ఇంకో మూడో పొందబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది నేర్చుకోకుండా టీవీలకు వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు తెలంగాణలోను లోక్సభ ఎన్నికల్లో ఒక నిమిషం వెంకటేశ్వర్లు గారు మీరు వినాలి క్వశ్చన్. వెంకట్ గారు ఒక నిమిషం. మొత్తం చెప్పండి ఒకసారి. 51వ సవరణ రాజ్యాంగ సవరణ తెలియకుండా వెంకట్ గారు ఒక్క నిమిషం అండి. బీజేపీ ప్రభుత్వాలనే చీల్చి చెండాలని నీ బీజేపీ. మేము రాజ్యాంగానికి లోపల ఎల్పీ పార్టీలో టీడీపీని విలీనం చేస్తున్నాం, కాంగ్రెస్ విలీనం చేస్తున్నాం. మీ కేసీఆర్ గారికి సెన్స్ లేకుండా మీకు తెలివి లేకుండా చేశారు మీరు. కేసీఆర్ గారికి
నువ్వు సెన్స్ ఓకే ఓకే రైట్ కంక్లూడ్ చేయాల్సిన టైం వచ్చింది వెంకటేశ్వర్ గారు. సెన్స్ గురించి మాట్లాడదు. నువ్వు కేసీఆర్ సెన్స్ గురించి మాట్లాడితే నేను నాలుగు ఒక్క నిమిషం వెంకటేశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు. మాట్లాడితే మోడీ నాలుగు గుర్తుపెట్టుకో. నేను ఇచ్చింది పార్లమెంట్ వర్డ్స్ వాడుతున్నా. నేను వెంకట్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. వెంకట్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర్ గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. డెఫినెట్ గా సెన్స్ ఉండి మనకు పని చేసిండా 9 ఎప్పుడు తొందరపడద్దు, రాజకీయాలు తొందరపడద్దు. మోడీ భయపడి రేవంత్ రెడ్డిని పొత్తు ముచ్చుకున్నాడు తప్ప నువ్వు వెంకటేశ్వర్ గారు రైట్ ఫైనల్ గా కంక్లూడ్ చేసేయండి మీరు. వెంకటేశ్వర్ గారు నేను ఏమంటుందంటే ఇప్పుడు గౌరవంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎవరైనా మాట్లాడుకుంటే రాజకీయ అంశాలు వ్యతిరేకించవచ్చు. సెన్సుల గురించి, సవరణల గురించి, రాజ్యాంగ సవరణల గురించి ఇప్పుడు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వినండి క్వశ్చన్ వినండి. తెలంగాణలోను లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు కదా. మరి మేడం నేను అదే అంటున్నా. ఇప్పుడు మీకు మొత్తం ఫస్ట్ అప్పుడు ర్యాండమ్స్ గురించి, ఇప్పుడు అక్కడ ఎలక్షన్ జనరల్ అబ్జర్వర్ గురించి, మెయిన్ అబ్జర్వర్ గురించి, ఇంకోటి ఏంటంటే మొబైల్ అబ్జర్వర్ గురించి, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గురించి, ఇవి తెలియదు వాళ్ళకు. ఇదన్నీ అబ్జర్వర్లు ఉంటారు. ఎట్లా చోరీ జరిగింది అనేది అన్నప్పుడు మీరు చూపెట్టాలి. మీరు అన్నది తప్పు లేదు. నేను ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అన్నదంటే తప్పు లేదు, కానీ మీరు అన్న దాంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు ఎలక్షన్ కమిషన్ కు. రాహుల్ గాంధీ గారు ఒక ఎల్ఓపి లీడర్ గా ఏదైతే స్టేట్మెంట్ ఇస్తాడో విత్ ఎపిక్ నెంబర్స్ ఇవ్వట్లేదు, గ్రామం చెప్పట్లేదు, విలేజ్ చెప్పట్లేదు, చోరీ జరిగిందంటాడు. దానికి ఆన్సర్ సార్ వెంకట్ గారు కంక్లూడ్ చేయండి సార్. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా రాజ్యాంగం గురించి నాకే తెలుసు, నేనే తెలియకుండా మీరు వచ్చి మాట్లాడుతున్నారంటే నేను అదే అడుగుతున్నా. రాజ్యాంగ సవరణ యాంటీ డిఫెక్షన్ లా ఏ సవరణ ద్వారా చేసి చెప్పండి ఒకసారి. ఏ సవరణ చెప్తున్నా? 92 రాజ్యాంగ సవరణ. మీ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి కదా. 92 రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిండు. 1/3 మెజారిటీని రాజీవ్ గాంధీ గారు చెప్తే మెజారిటీ ఉంటే రాజీవ్ గాంధీ గారే వెంకటేశ్వర్ గారు ఆగండి మీరు కంక్లూడ్ చేశారు కదా. ఒక నిమిషం యాంటీ డిఫెక్షన్ లో ఎప్పుడు సవరణ తీసుకొచ్చి చెప్పండి ఒకసారి. యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చినా మీరు రాజీవ్ గాంధీ గారు కదా. మరి ఏ నెంబర్ అది? 92 అంటున్నారు, 92 అంటున్నారు. 51 సవరణ డెఫినెట్ గా మీరు రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు మరి ఇట్లాంటివి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఆగండి జితేందర్ గారు చెప్పండి, మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? జితేందర్ అర్హత కూడా లేదు. మీరు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ కానీ టీడీపీలో కానీ లేకపోతే సిపిఎం లో కానీ ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. అంత ఘోరంగా జితేందర్ గారు మీరు చెప్పండి. జితేందర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఎందుకు చేర్చుకుంటారు? రాజ్యాంగాన్ని గురించి మీరు మాట్లాడే అర్హత మీకుందా అని గురించి చెప్తా ఉన్నాడు. కేసీఆర్ గారు మోడీ రాజీనామా చేయాలి. మహారాష్ట్రలో గానీ, గోవాలో గానీ, కర్ణాటకలో గానీ మీ ఊరు చేసినటువంటి మోడీ ఉన్నది. నాకు అర్థం కాదు. రాజ్యాంగాన్ని డైరెక్ట్ గా తూటు కొట్టింది మోడీ.
జితేందర్ గారు మీరు చెప్పండి, ఫైనల్ కంక్లూడ్ చేయండి. టైం అయిపోయింది. కేసీఆర్ మూడోసారి వెంకట్ గారు, సార్ టైం అయిపోయింది సార్. కేసీఆర్ గారు చేసింది రాజ్యాంగానికి లోబడి చేసిండు. మీరు అడగండి, పెద్ద టీచర్ జర్నలిస్టులు, పెద్ద అడ్వకేట్లను అడగండి. పుల్లారావు గారు మీరు చెప్పండి సార్. ఎల్పీ పార్టీని వెంకట్ గారు సార్ అయిపోయింది. పుల్లారావు గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. పొలిటికల్ పార్టీస్ చాలా బాధ్యత ఉన్నది. రాజ్యాంగం అంటే ఏదో రాత్రిలో రాసిన కాగితాలు కాదు, కాగితం మీద రాసి ఒక లిమిట్ లో ఉండాలి, కరెక్షన్ కూడా చేసుకోవాలి. అది మొత్తం చాలా డేంజర్స్ ఉన్నాయి భారతదేశానికి. అంత సింపుల్ గా కాదు. ప్రజాస్వామ్యం అంటే చాలా సింపుల్ గా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. చాలా ప్రమాదాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త లైన్ మాత్రం మనం దాటేసాం. కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే రైట్. జితేందర్ గారు. ఒకటండి, నేను ఒకటే ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా. సీనియర్లు అన్ని తెలిసిన వాళ్ళు, ఒక పెంటపల్లి పుల్లారావు గారు ఉన్నారు సీనియర్ ఇక్కడ, మనకు అంతా మంచి సజెషన్ ఇష్టోళ్ళు. ఈ విధంగా వాదనలు వద్దన్నా దయచేసి. నాలుకేళ్ళు కోసుకొస్తాం అవి వద్దన్నా అవన్నీ. ప్లీజ్ దయచేసి అట్లా వాళ్ళకి ఏమిస్తున్నామే. రాజ్యాంగం గురించి మాట్లాడేటప్పుడు మరి అందరూ మోడీకి సెన్స్ లేదు అంటే మరి ఊరుకుంటామా? మరి తెలియదంటే ఊరుకోం కదా ఎవరు కూడా. మీరు అన్న తర్వాత గుర్తుపెట్టుకోండి, నేను మీరు అన్న తర్వాతనే అన్నా డివిడెండ్ ఇవ్వలే ఇప్పటికీ ప్రజలకు. మొత్తం 2 కోట్ల ఉద్యోగాలతో ఇస్తలే వాడు. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు, థ్యాంక్ యూ జితేందర్ గారు, థ్యాంక్ యూ వెంకట్ గారు. ఇది